బైబిల్ ప్రకారం ట్రాన్స్జెండర్స్ పరలోక రాజ్యానికి వెళ్తారా? ఇలా మీకు ఒక్కసారైనా అనిపించుంటుంది కదా. వీడియో లైక్ చేసి చివరి వరకు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మొదట మనం తెలుసుకోవాల్సింది ఇదే: మనిషిని సృష్టించింది దేవుడే, ప్రతి మనిషిని పుట్టించేది ఆయనే. స్త్రీ అయినా పురుషుడైనా ట్రాన్స్జెండర్ అయినా తన స్వరూపములో దేవుడే పుట్టించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు, జీవాహారము నేనే. రక్షణ అనేది జెండర్కి సంబంధించినది కాదు, అది యేసుక్రీస్తునందు హృదయపూర్వక విశ్వాసానికి సంబంధించింది. మనుషులు ఎవరైనా సరే యేసుక్రీస్తును దేవునిగా రక్షకునిగా విశ్వసించి తమ తప్పులు ఒప్పుకుంటే వాళ్ళు నిత్యజీవం గలవారే. ఒకసారి కొరింథీ పత్రిక చూస్తే 1 కొరింథీయులకు 7:24. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఈ వచనం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తులోనికి రాకముందు వరకు ఎలా ఉన్నామన్నది ముఖ్యం కాదు, క్రీస్తులోనికి వచ్చాక ఎలా ఉన్నామనేదే ముఖ్యం. ట్రాన్స్జెండర్గా ఉన్నప్పుడు క్రీస్తును విశ్వసించారా? ఇక ఆయన పిల్లలే తప్ప ఎటువంటి భేదము ఇక లేదు. కాబట్టి రక్షణ అనేది హృదయానికి సంబంధించింది, జెండర్కి సంబంధించింది కాదు. స్త్రీ పురుషులు ఎలాగో ట్రాన్స్జెండర్స్ కూడా దేవుని దృష్టిలో ఒకటే. ఆయన్ను విశ్వసించి ఆయన మాటల ప్రకారం జీవిస్తే ఎవరినైనా సరే ఆయన తన రాజ్యంలోనికి చేర్చుకుంటారు. ఈ వీడియో మీ స్నేహితులకు ప్రేయర్ గ్రూప్స్లో షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది.